బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖాకీ చొక్కా వేసుకుని కామాంధుడి అవతారం ఎత్తాడు కానిస్టేబుల్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆ ఆటగాడు అంతటితో ఆగాడా అంటే అది లేదు. 5వ పెళ్లికి కూడా రెడీ అయిపోయాడు. 3 పదుల వయసు దాటిన ఓ మైనర్ను పెళ్ళాడాడు. దాంతో అయ్యవారి వ్యవహారం పోలీస్ శాఖలో కలకలం రేపడంతో నిత్య పెళ్లికి కొడుకుపై చర్యలు సిద్ధమవుతున్నారు పోలీసు ఉన్నతాధికారులు. సూర్యాపేట జిల్లా నడిగూడెం పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు కృష్ణరాజు. అతన్ని కృష్ణరాజుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖాకీ చొక్కా వేసుకుని కామాంధుడి అవతారం ఎత్తాడు కానిస్టేబుల్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆ ఆటగాడు అంతటితో ఆగాడంటే అది లేదు. 5వ పెళ్లికి కూడా రెడీ అయ్యాడు. 3 పదుల వయసు దాటిన ఓ మైనర్ను పెళ్ళాడాడు. దాంతో అయ్యవారి వ్యవహారం పోలీస్ శాఖలో కలకలం రేపడంతో నిత్య పెళ్లి కొడుకుపై చర్యలకు సిద్ధమవుతున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నల్గొండ సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మరి ఈ కానిస్టేబుల్ ఏ రకంగా ఏ మాటలు చెప్పి ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు? రైట్ లక్ష్మణ్, సూర్యాపేట జిల్లాలో ఓ పోలీస్ కానిస్టేబుల్ నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం అయితే తాజాగా బయటకు వచ్చింది. నడిగూడెం పిఎస్ లో కానిస్టేబుల్ గా పని అంటే సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్ లో అయితే కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి కృష్ణరాజు ఈయనకు ఆల్రెడీ 4 పెళ్లిళ్ళు చేస్తున్నాడు. అయితే 5వ పెళ్లికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది. అయితే ముగ్గురికి విడాకులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ ముగ్గురులో ఒకరికి కోర్టు కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇటీవల ఓ మైనర్ బాలికతో అంటే 10వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. తీరా ఆమెపై మోజు తీరాక కూడా ఆమెను కూడా వదిలేసినట్టు కూడా సమాచారం ఉన్నట్లయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆ ఇష్యూకు సంబంధించి కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే జరుగుతూ ఉంది. తాజాగా 5వ పెళ్లికి సిద్ధమైనటువంటి ఎవరైతే కృష్ణరాజు ఉండో, ఈ కృష్ణరాజుకి ఇప్పటికే 4 పెళ్లిళ్ళు చేసుకున్న కృష్ణరాజు మళ్ళీ ఎవరైతే కృష్ణరాజు ఉన్నో ఈ కృష్ణరాజు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, అదేవిధంగా వారి బంధువులు కావచ్చు పెళ్లి సంబంధాలు చూడాలంటూ కూడా ఒత్తిడి చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కృష్ణరాజు వ్యవహార శైలిపై అంటే గతంలో ఉన్నటువంటి భార్యల వ్యవహారంతో పాటు మైనర్ బాలిక 10th క్లాస్ అవుతున్నటువంటి మైనర్ బాలిక వ్యవహారం అంటే పూర్తి స్థాయిలో డైవర్షన్ ఇవ్వకపోవడంతోనే మైనర్ బాలికని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఈ వ్యవహార శైలిపై అయితే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ పెళ్లిల విషయంలో అయితే సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే దీంతో అతనిపై ఆరాధించినటువంటి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు 4 పెళ్లిళ్ళు చేసుకున్నారన్నట్టు కూడా విచారణలో తేలినట్టు కూడా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే అతనిపై శాఖపరమైనటువంటి విచారణకు అయితే ఇప్పుడు కొనసాగుతా ఉంది. ఇంతవరకు ఆ మైనర్ బాలికకు సంబంధించినటువంటి విషయం గురించి మాత్రమే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంటే మైనర్ బాలికకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించే దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు. ఈ 3 పెళ్లిలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రము దానిపైన విచారణ లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మిగతా భార్యలకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో కోర్టులో నడుస్తున్నాయంటూ కూడా తాజాగా ఆయన 5వ పెళ్లికి సిద్ధం అవ్వడంతో అయితే గతంలో 4 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి మరో పెళ్లికి సిద్ధం అవడంతో అయితే పోలీస్ శాఖలో అయితే ఏదైతే ఈ విషయం ఉందో పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయితే ఎవరైతే కానిస్టేబుల్ కృష్ణరాజు ఉన్నారో అతనిపైన శాఖపరమైనటువంటి విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం కృష్ణరాజు పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పరారులో ఉన్నటువంటి కృష్ణరాజుని గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తా ఉన్నారు జిల్లా పోలీసు యంత్రాంగం. ఇప్పటికే అయితే ప్రస్తుతం అయితే మైనర్ బాలిక బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో అయితే
కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది లక్ష్మీ గారు. థ్యాంక్ యూ సైదులు.